హాయ్ సో డే 1 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సక్సెస్ఫుల్ గా గడిచింది. 1 డే ఫాస్టింగ్ చేసి కరెక్ట్ గా డైట్ చేసి నేను వచ్చి 1 kg వరకు రెడ్యూస్ అయ్యాను. సో వెయిట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ముందు ఎంత వెయిట్ ఉన్నాను, ఈ రోజు మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకుంటే ఎంత ఉన్నాను అనేసి. సో 1 kg వరకు తగ్గాను. మీరు డైట్ చేసి ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యారనేది కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. సో డే 1 సక్సెస్ఫుల్ గా గడిచింది కాబట్టి డే 2 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లోకి ఎంటర్ అయిపోదాం. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు నేను మళ్ళీ ఒకసారి వెయిట్ ఎంత ఉన్నాను అని చూపిస్తున్నాను. ఎందుకంటే స్క్రీన్ షాట్స్ పేస్ట్ చేస్తే అది కొందరు నమ్మకపోవచ్చు. అందుకే ఇది ముందు రోజు వెయిట్ చెక్ చేసుకున్న వెయిట్ అనమాట. ఫస్ట్ డే డైట్ చేయకముందు వెయిట్ చెక్ చేసుకుంటే 68.7 ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకున్నాను. 67.7 kgs ఉన్నాను. ఫస్ట్ 67.8 ఉన్నాను. నిజంగా 1 kg తగ్గానా అనేసి మళ్ళీ వెయిట్ చెక్ చేసుకున్నాను అనమాట. చెక్ చేసుకుంటే 67.8 ఉంది. సో పర్లేదు, 1 kg వరకు రెడ్యూస్ అయ్యాను అనమాట. సో ఇంకా డే 2 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోకి స్టార్ట్ అవుదాము. సో నేను మార్నింగ్ 10 నుంచి నా ఈటింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. 10 o'clockకి నేను ఫ్యాట్ కటర్ డ్రింక్ తీసుకుంటాను. ఆ డ్రింక్కి ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏమేమి వేసంటే కొద్దిగా అల్లం వేసాను, మిరియాలు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని 1 glass వాటర్ యాడ్ చేసుకోవాలి. పసుపు వచ్చేసి మీరు పసుపు కొమ్ములు తెచ్చుకొని పట్టించుకొని ఆ పౌడర్ యూస్ చేసుకుంటే మంచిది, లేదా ఆర్గానిక్ టర్మరిక్ పౌడర్ యూస్ చేసుకోండి. దీన్ని ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు. 5 minutes లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టద్దండి. ఈ ఫ్యాట్ కటర్ డ్రింక్ అయితే నాకు చాలా బాగా వర్క్ అవుతుంది. వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను ఆల్రెడీ ఈ ఫ్యాట్ కటర్ డ్రింక్ని యూస్ చేసి వెయిట్ రెడ్యూస్ అయ్యాను. ఈ ఫ్యాట్ కటర్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇది ఎంటీ స్టమక్తో తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళైతే, నార్మల్ డైట్ చేస్తున్న వాళ్ళైతే మార్నింగ్ తీసుకోవచ్చు, నెక్స్ట్ బిఫోర్ బెడ్ టైం కూడా తీసుకోవచ్చు. చాలా బాగా వర్క్ అవుతుంది. ఏ ఎక్సర్సైజెస్ చేయకపోయినా కూడా బాడీ సైజ్ కొద్దిగా రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ డ్రింక్ తీసుకొని ఇంకొద్దిగా వర్కౌట్స్ ఎక్సర్సైజెస్ చేసి సింపుల్ డైట్ ఫాలో చేశారనుకోండి, ఇంకా మంచిగా వెయిట్ రెడ్యూస్ అవుతారు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు నా ఈటింగ్ పీరియడ్. సో 10కి వచ్చి ఫ్యాట్ కటర్ డ్రింక్ తీసుకుంటాను. ఒక ½ hour గ్యాప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చి సోక్డ్ ఆల్మండ్స్, వాల్నట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ప్రోటీన్ లడ్డు, అన్ని నట్స్ యాడ్ చేసి ఈ లడ్డు ప్రిపేర్ చేసుకున్నాను. కొన్ని టైమ్స్ మనకి కరెక్ట్గా ఫైబరు, ప్రోటీను, కాల్షియం, ఐరన్ అన్నీ తీసుకోవడానికి టైం ఉండదు కదా. సో ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకున్నాం అనుకో, ఒక లడ్డులోనే మనకి అన్నీ కావాల్సిన పోషకాలన్నీ ఉంటుంది. సో అందుకనే ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని ఫ్లాక్స్ సీడ్స్, అన్ని డేట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, కిస్మిస్ అన్నీ యాడ్ చేసి ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి 1 glass ఏబీసీ జ్యూస్ తీసుకున్నాను. ఈ ఏబీసీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను, చాలామంది అడిగారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఫినిష్ చేసేసుకున్నాను. 10:30కి నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయింది. మిడిల్లో నేను ఏ స్నాక్స్ తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే 10:30కే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాను. ఇంకా లంచ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 12:30కి లంచ్ తీసుకుంటున్నాను. ఈరోజు లంచ్కి చపాతీ 3 తీసుకున్నాను. ఎప్పుడు చపాతీ మీరు చేసుకుంటున్నా దాంట్లో కొద్దిగా చపాతీ పిండిలో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచిది, omega 3 ఉంటుంది. కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. వెయిట్ రెడ్యూస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. మీ స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ నా బ్రేక్ఫాస్ట్ని అయితే నా లంచ్ని అయితే ఇలా ఫినిష్ చేసుకున్నాను. చపాతీకి మీరు ఆయిల్ యూజ్ చేయకుండా గీ యాడ్ చేసుకోండి. మంచిగా వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే సాంబారు, ఎగ్ ఫ్రై, నెక్స్ట్ వచ్చి బీరకాయ చట్నీ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసిన తర్వాత ఈవినింగ్కి కానీ లేదా నెక్స్ట్ డే మార్నింగ్కి కానీ యూజ్ అవుతుందని ముందుగానే ఇలా ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అంటారు కదా. సో అది ఓవర్ నైట్ కాకుండా డే టైంలో కూడా సోక్ చేసి పెట్టుకున్నాను. వీలైతే ఈవినింగ్ తినడానికి ఒక 6కి నాకు ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉండదు, ఆ టైంలో తినడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 4:30కి నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల విటమిన్ సి ఉంటుంది. మీ స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. స్కిన్ ఎవరికైనా డల్గా ఉంది, మంచి గ్లోగా ఉండాలి అనుకుంటే మీ ఫేస్ క్రీమ్స్ కన్నా కూడా మంచిగా ఎక్సర్సైజ్ చేసి హెల్తీ ఫుడ్ తీసుకొని విటమిన్ సి ఉండే ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్నారనుకోండి, స్కిన్ మంచిగా గ్లోగా వస్తుంది అనమాట. నెక్స్ట్ కొద్దిసేపు తర్వాత ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేశాను. నార్మల్గా అయితే నేను అన్ని వీడియోస్లో మెన్షన్ చేసినట్లుగా 10 to 10:30 టైంలో వర్కౌట్స్ చేస్తుంటాను. కానీ 10 to 10:30 మార్నింగ్ టైం నాకు అసలు ఫ్రీగా ఉండదు. అందుకని ఈవినింగ్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ ఒక 4:30కి అలా జ్యూస్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 5 to 5:30 వరకు వర్కౌట్స్ చేశాను. ఈ వర్కౌట్స్ నేను ఆల్రెడీ సపరేట్గా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను ఎలా చేసుకోవాలి అనేసి. మీకు టైం లేకపోయినా ½ hour చేయడానికి ట్రై చేయండి. ఇంకా నేను వర్కౌట్స్ చేస్తూ ఉంటే
సైరస్ డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు కానీ స్టాప్ చేయట్లేదు. ఇలానే ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు. మనం వచ్చి కంటిన్యూగా మనకి ఫ్రీ టైం ఉండాలి, డిస్టర్బెన్స్ లేకుండా చేయాలంటే అది అవ్వదు. మరి చిన్నపిల్లలు ఉన్నప్పుడు అవ్వదన్నమాట. సో వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం చేయాలి. వాళ్ళ ముందర మనం ఇంకా ఎక్సర్సైజ్ వర్కౌట్స్ మంచివి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట. సో నేను అదే ట్రై చేస్తూ ఉన్నాను ఇక్కడ. కొన్ని టైమ్స్ నేను చేసేది చూసి తను కూడా ఏదో ఒకటి ట్రై చేస్తుంటారు మ్యాట్ మీదకి వచ్చి. సో ఇలా చేస్తూ ఉంటారనమాట. దానికి ప్రాపర్గా తెలీదు ఏం చేయాలి అనేసి, కానీ ఏదో ఒకటి వచ్చి ట్రై చేస్తూ ఉంటారు. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ వరకు వర్కౌట్ చేశాను, బాగానే చేశాను. నిన్న అయితే చేయడానికి అసలు అవ్వలేదు. నిన్న బాడీ కోఆపరేట్ చేయట్లేదు. కొద్దిసేపు చేసి నాకే వద్దులే అనేలాగా అనిపించింది అనమాట. కానీ ఎలా అయినా చేయాలి అని మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఇన్ని రోజులు అంటే ఇంకా డైట్ వదిలేసి బాగా వెయిట్ గెయిన్ అయ్యాను. హెల్త్ ఇష్యూస్ తెచ్చుకునేంత వరకు ఉండకూడదు, ఎలా అయినా చేయాలి అనేసి నిన్న ఫస్ట్ వాకింగ్తో స్టార్ట్ చేశాను. నిన్న వీడియోలో చూస్తే ఫస్ట్ కొద్దిసేపు వాకింగ్ చేశాను. బాడీ కొద్దిగా లూజ్ అయినాక చిన్న చిన్న వార్మప్స్ చేసి మళ్ళీ వర్కౌట్స్ చేశాను. సో ఈరోజు కూడా మార్నింగ్ వాకింగ్ చేశాను అనమాట. నాకు టైం దొరికినప్పుడల్లా వాకింగ్ చేస్తున్నాను. ఈ మెయిన్ వర్కౌట్స్ ఒక్కటే కాదు నేను చేస్తుండేది, మళ్ళీ మిడిల్లో వాకింగ్ చేస్తున్నాను అనమాట. అలా వాకింగ్ చేయడము, కొద్దిగా స్ట్రెచ్చింగ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ కొద్దిగా లూజ్ అవుతుంది. మనకి వర్కౌట్స్ చేయడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. సడన్గా ఉన్నట్టుండి అసలు బాడీని మూవ్ చేయకుండా ఒకే రోజులో వెయిట్ తగ్గించాలి అనేసి వర్కౌట్స్ హెవీగా చేస్తే అది అవ్వదు. మీకు బాడీ పెయిన్స్ రావడం, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఆ బాడీ పెయిన్స్కి భయపడి వర్కౌట్స్ చేయకుండా ఉండడం అలా చేస్తారు. మీకు బాడీ పెయిన్స్ వస్తుంది అంటే మీరు బాగా వర్కౌట్స్ చేసినట్లు అనమాట. మీకు జాయింట్స్ పెయిన్ రాకూడదు. మీకు జాయింట్ పెయిన్స్ రాకుండా మజిల్ పెయిన్ వస్తే మంచిదే అనమాట. అలా ట్రై చేయండి. నేనైతే సింపుల్ వర్కౌట్స్ కొన్ని చేశాను. నెక్స్ట్ వచ్చేసి సూర్య నమస్కారాలు చేశాను. ఈరోజు కొంచెం మంచిగా అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత చేశాను. చేయలేనేమో, ఇంకా ఒక 1 వీక్ వరకు టైం పడుతుంది అనుకున్నాను. కానీ పర్లేదు, ఫాస్ట్గానే పికప్ అయ్యాను అనమాట. ఆ పికప్ అవ్వడానికి నేను వచ్చి ప్రీ వర్క్ చేశాను అనమాట. దానికి కొంచెం వర్కౌట్ హార్డ్ వర్క్ చేశాను. ఏం హార్డ్ వర్క్ అంటే మెయిన్ వర్కౌట్స్ కాకుండా అప్పుడప్పుడు వచ్చి వాకింగ్ చేయడము, కొద్దిగా స్ట్రెచింగ్స్ చేయడము, సేమ్ ప్లేస్లో ఒకే ప్లేస్లో 2-3 అవర్స్ కూర్చోకుండా కొద్దిగా బాడీ మూమెంట్స్ చేస్తూ వచ్చాను. దానికి ఈరోజు కొంచెం ఈజీ అయింది. నెక్స్ట్ డైట్ చేసే వాళ్ళకి వచ్చి టమ్మీ లైట్గా ఉంటుంది. హెవీ ఫుడ్ తినరు కదా, టమ్మీ లైట్గా ఉంటుంది. వర్కౌట్స్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో నేను చూపించేటివన్నీ చాలా సింపుల్గా ఉండేటివి. తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్స్ ఒక 1 వీక్ కంటిన్యూగా చేసి చూడండి. రిజల్ట్స్ అనేది తప్పకుండా రిజల్ట్స్ చూస్తారనమాట. ఇంకా ఈవినింగ్ నేను ఆఫ్టర్నూన్ ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అది మంచిదైంది. నాకు టైం లేకుండా అనింది. సో ఫాస్ట్గా ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఓట్స్ సోక్ చేసి పెట్టింది, అదే డిన్నర్కి ఫినిష్ చేసుకున్నాను అనమాట. వర్కౌట్స్ ఫినిష్ అయింది. ఇంకా కొద్దిసేపు చేసింటాను. వర్షం పడుతుంది. కొన్నిసార్లు మనం చేయాలనుకున్న ప్రకృతి సహకరించదు కదా. సో అలా అనమాట. సో ఎగ్జాక్ట్గా టైం 6 అవుతుంది. 6 లోపలే నేను డిన్నర్ ఫినిష్ చేసేయాలి. కానీ పర్లేదు, ఇంకా వర్కౌట్స్ చేస్తూ ఉండిపోయాను. నిన్న చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది. వర్కౌట్స్ చేసేటప్పుడు కొద్దిగా ఏమంటారు, బాడీ మరీ లేజీగా అనిపించింది. కానీ నిన్న టైం ఉన్నప్పుడంతా నేను కొద్దిగా వాకింగ్ చేస్తూనే ఉన్నా. ఎక్కువ లేజీగా లేకుండా వాకింగ్ చేస్తూ అలా ఉన్నాను. ఈ రోజుకి కొద్దిగా సెట్ అయింది. ఓకే, అట్లీస్ట్ కొంచెం చేయగలుగుతున్నా. రేపు ఇంకా కొద్దిగా ఇంటెన్సిటీ పెంచుతాను. సో ఆఫ్టర్నూనే చూపించాను కదా, ఓట్స్ అని సోక్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశానని. సో అలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, టైం లేనప్పుడు ఈజీగా దాన్ని తినేసేయచ్చు. నేను నట్స్ ఫ్రూట్స్ ఏం యాడ్ చేయలేదు. ఓన్లీ ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ మాత్రమే యాడ్ చేశాను. హనీ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా మిల్క్, అంటే ప్యూర్ మిల్క్ కాకుండా లో ఫ్యాట్ మిల్క్, లేదా మిల్క్ ఒక పార్ట్ వేస్తే ఒక 3 పార్ట్స్ వచ్చి 2 పార్ట్స్ వచ్చి వాటర్ వేసేలాగా చేయండి. డైల్యూట్ చేసి వేసుకోండి, ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోకుండా. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా ఇది ఫినిష్ చేసేస్తే అయిపోతుంది. ఇంకొకేసారి ఇది ఫినిష్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవడమే. సో ఫస్ట్ డేకి ఒక బాగా 1 kg వరకు డిఫరెన్స్ కనిపించింది. రేపు మళ్ళీ వెయిట్ చెక్ చేసుకుంటాను. రేపు ఎంత తగ్గుతానో తెలీదు. సో ఫస్ట్ 1 or 2 days వచ్చి వెయిట్ అంటే ఫస్ట్ ఒక 3 kgs వరకు బాగా ఫాస్ట్ గా తగ్గిపోతాను. నేను కూడా ఇప్పుడు 65 kgs వరకు ఫాస్ట్ గా తగ్గిపోతాను. తర్వాత తగ్గేదే కష్టం అవుతుంది అనమాట. సో అందరికీ అంతే. ఎప్పుడు కానీ ఫస్ట్ 2-3 kgs ఫాస్ట్ తగ్గిపోతారు. నేను ఎప్పుడు కానీ thumbnail-లో డేలో 1 kg తగ్గారంటే ఎవరు నమ్మరు అనమాట. డేలో 1 kg ఎలా తగ్గుతారు అనేసి. అది తగ్గుతారు నిజంగానే. బాడీలో ఉండే వాటర్ తగ్గుతుంది అనమాట. సో డేకి 1 kg తగ్గడం స్టార్టింగ్ లో 1-2 kgs లో చాలా ఫాస్ట్ గా అవుతుంది. నేను 7 days లో 5 kgs కూడా రెడ్యూస్ అయ్యాను అనమాట. స్ట్రిక్ట్ డైట్ వర్కౌట్స్ చేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. అంత ఈజీ కాదు. సో అప్పుడు అలా అయింది. ఈసారి కూడా డేలో 1 kg రెడ్యూస్ అయ్యాను. సో చూద్దాం రేపు ఎంత వెయిట్ రెడ్యూస్ అవుతాను అనేసి.
వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు స్ట్రిక్ట్ గా చేయండి. ఇంకా వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అనే మాట వినొద్దండి. సో నేను అలా విని నువ్వు సన్నగానే ఉన్నావు, ఇంకా ఎంత సన్నగా అవుతావు అనేసి అందరూ చెప్తుండేది విని నేను ఒకేలే సన్నగా అయిపోయాను, చాలా సన్నగా అయిపోయాను అనేసి బాగా తింటూ వచ్చాను. మన ఇంట్లో కూడా మనం డైట్ చేస్తుంటే ఏమనుకుంటారంటే వాళ్ళు మనం కష్టపడుతున్నాం అనేసి తిను అనేసి అంటారు. ఏం డైట్ చేస్తావు అనేసి, మనమేమో ఇష్టమైంది తినకుండా కంట్రోల్ చేసుకుంటున్నామని వాళ్ళు ఫీల్ అయి తిను అని చెప్తుంటారు. సో అవన్నీ పట్టించుకోకూడదు అనమాట. క్లియర్ గా చెప్పండి ఎందుకు వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకుంటున్నాము అనేసి. సో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అండ్ చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే లావుగా ఉన్నాం అనుకోండి, ఏంటి అంత లావు ఉన్నాము అంటారు, సన్నగా ఉన్నాం అంటే ఏంటి అంత సన్నగా ఉన్నాం అంటారు, డైట్ చేస్తున్నావు అంటే ఏం డైట్ చేస్తున్నావు అన్ని తినకుండా అంటారు. సో మనం ఏం చేసినా ఏదో ఒక మిస్టేక్స్ చెప్తూనే ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎక్కడో కొందరు ఉండనే ఉంటారు. సో మీకేది కరెక్ట్ అనిపిస్తుందో అది మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి. సో అంతే ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. సో మళ్ళీ Day 3 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.